ఆచి చికెన్ మసాలా. తన తనయుడిపై వచ్చిన ఆరోపణల మీద ఎక్స్ వేదికగా స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నిరాధారమైన ఆరోపణల దృష్ట్యా తన ప్రజా జీవితం అంతటా తాను ఎప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికే కట్టుబడి ఉన్నానని జీవించానని, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగటం అనేది తనతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతను మాత్రమే ప్రతిబింబిస్తుందని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చి కార్పొరేటర్ గా పనిచేసి కఠోర శ్రమ, ప్రజా మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని స్పష్టమవుతుందని అన్నారు. ఏది సరైనదో ఏది తప్పో న్యాయ వ్యవస్థే నిర్ణయిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెప్తుందని, ప్రతి కుట్రను బయట పెడుతుందని సత్యమేవ జయతే అంటూ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, బండి సంజయ్ కుమారుని మీద వస్తున్న ఆరోపణలు మనందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి రియాక్ట్ అవుతూ బండి సంజయ్ ఎక్స్ లో ట్వీట్ చేయడం కూడా చూస్తున్నాం. ఆ ట్వీట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆయన స్పందన ఏ విధంగా ఉందనుకోవచ్చు? అంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందంటూ కూడా తెలియజేస్తున్నారు. అయితే న్యాయ వ్యవస్థ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు? బండి సంజయ్ తనయుడిపై వచ్చిన ఆరోపణల మీద ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఇక ఏవైతే వచ్చినటువంటి ఆరోపణలపైన ఇటీవల నిరాధారమైన ఆరోపణల దృష్ట్యా నా ప్రజా జీవితం అంతటా నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని తెలియజేయాలనుకుంటున్నానని చెప్పి కూడా ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక నేను ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను, పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది నాతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతకు మాత్రమే ప్రతిబింబిస్తుంది అని చెప్పి కూడా ఈ ట్వీట్ లో స్పందించడం జరిగింది. ఇక క్షేత్రస్థాయి నుండి వచ్చి ఒక కార్పొరేటర్ గా పనిచేసి కఠోర శ్రమ, ప్రజా మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడు ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పి కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ముందుకు నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని చెప్పి కూడా స్పష్టమవుతుంది అని చెప్పి కూడా ఇది ఎక్స్ లో ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఏది సరైనదో ఏది తప్పో న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది అని చెప్పి కూడా నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి ఈ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఇక కాలమే ప్రతి ఆరోపణలకు సమాధానం చెప్తుంది, ప్రతి కుట్రను బయట పెడుతుంది, సత్యమేవ జయతే అని చెప్పి కూడా ఈ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా నిన్నటి నుండి ఏదైతే ఈ వచ్చినటువంటి ఆరోపణల పైన బండి సంజయ్ ఎక్స్ ఖాతా వేదికగా స్పందించడం జరిగింది. అంటే వేణుగోపాల్, ప్రధానంగా ఈ రోజు నరేంద్ర మోదీ సభ ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసే అవకాశాలు కొన్ని కనిపిస్తుంది. ఈ సమయంలో బండి సంజయ్ కుమారునికి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అంటే ఏ విధంగా పార్టీ పరంగా ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉంటుందా? అంటే దీనికి సంబంధించి ఈ ఆరోపణల వల్ల బండి సంజయ్ రాజకీయ జీవితం పైన కాస్త మర్చిపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అయితే ఈ రోజు జరిగేటువంటి అధికారిక కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొనబోతున్నారు. ఏవైతే ప్రధానమంత్రి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తున్నారో ఆ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొనబోతున్నారు. అయితే వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైన అని చెప్పి కూడా నిరూపితం అవుతాయని చెప్పి కూడా బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా నిజాలు అనేటివి త్వరలోనే వెల్లడవుతాయని చెప్పి బండి సంజయ్ ఎక్స్ ఖాతాలో స్పందించినటువంటి పరిస్థితి. అయితే ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలను నిరాధారమైనవి అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత బండి సంజయ్ పైన ఉంది. అందుకు సంబంధించి ఇప్పటివరకైతే పార్టీ నుండి అయితే ఎవరు కూడా దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే ఇందుకు సంబంధించి బండి సంజయ్ ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. ఖచ్చితంగా నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని చెప్పి బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వేణుగోపాల్.